మేఘ సందేశం సీరియల్ ముఖ్య విశేషాలు చూసేద్దాం. ఇక గగన్ భూమి డాన్స్ చేసి ఆశ్చర్యపోతాడు. మీరు ది గ్రేట్ డాన్సర్ శోభచంద్ర గారి కుమార్తె అని నాకెందుకు చెప్పలేదా అంటే, మీరు మీ పాటికి బాధలో ఉన్నారు. నేను నా పాటికి బాధలో ఉన్నాను. ఈ విషయం ఎలా చెప్తాననేసి అంటాడు. అంటుంది. ఇక యాక్చువల్‌గా నేనిప్పుడు ఒక విషయంతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మీతో పార్టీ వచ్చి మీ అత్తయ్య గారికి గగన్‌లా నటిస్తాను. ఆకాష్ అని చెప్పగానే నిజంగానే చెప్తారని భూమి సంతోషపడి రండి వెళ్దాం అనగానే, వెయిట్ దీనికొక కండిషన్. మీరు నాకు డాన్స్ పార్ట్నర్‌గా చేస్తారా అని అడుగుతాడు. ఏంటి? నేను మీతో డాన్స్ పార్ట్నర్‌గా చెయ్యాలా? అనేసి అంటాడు. అప్పుడే నేను గగన్‌లా నటిస్తాననేసి ఆకాష్ కండిషన్ పెడతాడు. ఏంటి నేను స్టేజ్ డాన్స్ చెయ్యాలా? నేను ఎప్పుడు చిన్నప్పుడు చేశాను కానీ ఇప్పుడైతే నాకసలు తెలియదు. నేను ఇలా చెయ్యగలనని భూమి అంటుంది. చూడండి, మీకు తగ్గట్లు నేను కొంచెం చేంజ్ చేసుకుంటాను. మీ ఇష్టం ఈ డీల్‌కి ఓకే అంటేనే నేను ఓకే అని ఆకాష్ అంటాడు. అలాగే నాకు వేరే ఆప్షన్ లేదు. అత్తయ్యని కాపాడుకోవాలని భూమి చెప్తుంది. ఓకే. ఇట్స్ గుడ్ డీల్. ఓకే. కమ్ ఆన్ లెట్స్ మనం చెయ్యి కలుపుదాం అని ఆకాష్ చెయ్యి అందిస్తూ ఉంటే భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్స్ జస్ట్ ప్రిన్స్‌లా ప్రిన్సిపల్‌లా ఆకాష్ అంటాడు. చెయ్యి పట్టుకోవడం భూమి వదిలించేసుకోవడం దండం పెడుతుంది. ఓకే. త్వరగా హాస్పిటల్‌కి వెళ్దాం అని ఆకాష్ అంటాడు. ఇక వెళ్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ గిన్నెలు తుడుచుకుంటూ ఉంటే, మమ్మీ ఏంటి మమ్మీ ఇది కొత్త రకమైన మేకప్పా? నువ్వు చెంపపై 4 ఫింగర్స్ వేలు ముద్రలున్నాయి అని అడుగుతూ ఉంటే, మీ నాన్న కొట్టాడు. చాలా నొప్పిగా ఉంది అని అపూర్వ చెప్తూ ఉంటే, ఏంటి మమ్మీ డాడీ ఎలా తయారైపోయాడని నక్షత్ర అంటుంది. అవును ఒకప్పుడు నా మాట అంటే వేదం అపూర్వ. నువ్వు మాట్లాడితే అలా ఇలా అని నిన్ను పొగడతలతో ముంచెత్తేటోడు. ఇప్పుడేమో నువ్వు మాట్లాడితేనేమో పళ్ళు రాలిపోతాయి అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటో నా పరిస్థితి నాకే అర్థం కావటం లేదు అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే, మరి ఇప్పుడు ఎలా మమ్మీ అని నక్షత్ర అంటుంది. చూడు నేను ఇలా ఉన్నానని నువ్వేమి టెన్షన్ పడకు. నేను అనుకున్నది అనుకున్నట్లు మొత్తం పూర్తి చేసేస్తాను. ముందు సూర్యగడికి ఆ భూమి పెళ్లి చేసేస్తాను. భూమిని ఇంట్లో నుంచి పంపించేసి ఈ ఆస్తి మొత్తం కూడా నా చేతుల్లో తీసుకుంటాను. అప్పుడు మీ నాన్న ఏంటి ఎవరైనా సరే నా మాట విని తీరాల్సిందే అనేసి అంటుంది. అప్పుడు నా ముందు చేతులు జోడించి మరీ నిలబడతారు. చూస్తూ ఉండు. ఈ అపూర్వ 2 అడుగులు వెనక్కి వేసిందంటే తగ్గినట్లు కాదు. ప్రెషర్ కుక్కర్ కూడా పైకి నార్మల్‌గా కనిపిస్తూ ఉంటుంది. లోపల విప్పొంగే చెందుతుంది. అలాగే నేను కూడా అంతే చూస్తూ ఉండు. పాత పూర్వ వస్తుంది. నేను రెట్టింపు వేగంతో వస్తాను అని అపూర్వ అంటుంది. ఇక ఇప్పుడు మామయ్య అండ్ అంట చూసుకొని ఆ చెర్రిగాడు కూడా తెగ రెచ్చిపోతున్నాడు. ఆస్తి మొత్తం మన చేతుల్లోకి వస్తే డాడీని అంతేకాకుండా చెర్రిని అందరిని ఆట ఆడిద్దాం అని నక్షత్ర చెప్తుంది. ఇక భూమి పరుగులు పెడుతూ హాస్పిటల్ గదిలోకి రాగానే అక్కడ శారద లేకపోవడంతో అత్తయ్య అంటూ భూమి కంగారు పడుతూ ఉంటే ఆకాష్ ఏమో బెడ్‌పై పడుకొని వేర్ ఈజ్ షీ అని కూల్‌గా అడుగుతూ ఉంటాడు. భూమి రిసెప్షన్ దగ్గరికి పరుగులు పెట్టి మా అత్తయ్య గారు ఎక్కడ అని అడగడంతో ఏమో మేడం ఆవిడ ఈ లెటర్ ఇచ్చి ఎక్కడికో ఎమోషనల్‌గా వెళ్ళిపోయారు అనేసి సిస్టర్ చెప్తుంది. నా కొడుకు గగన్ తిరిగి వచ్చాడు అనుకుంటే అక్కడున్నది గగన్ కాదని, నా కొడుకు లేని జీవితం నాకు వద్దని, అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నానని, నా కోసం ఎవరు వెతకొద్దని శారద రాసి వెళ్తుంది. అది చదివిన భూమి ఏడుస్తూ అత్తయ్య ఎటువైపు వెళ్ళాదో చూసారా అని అందరినీ అడుగుతూ ఉంటుంది. ఇక కానీ నాకేం తెలియదనేసి అందరంటారు. ఆ భూమి అని ఆకాష్ టచ్ చేస్తూ ఉంటే, భూమి కోపంగా చూస్తూ ఉంటుంది. సారీ అని ఆకాష్ చెప్తాడు. నన్ను గగన్‌లా యాక్ట్ చేయమన్నావు కదా! ఎలా చేయాలి? ఏం మాట్లాడాలని ఆకాష్ అడగడంతో భూమి అంత ఏదో వివరిస్తున్నట్లుగా మనకు సైలెంట్‌గా చూపిస్తూ ఉంటారు. సరే ఇప్పుడు మనం వెళ్ళాలని భూమి చెప్పడంతో భూమి వెనకాలే ఆకాష్ కూడా పరుగులు పెడతాడు. తర్వాత ధ్రువ్ పూరికి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. చూడు పెళ్ళైన తర్వాత మనమిద్దరం కాసేపు కూడా ఇలా కూర్చొని ప్రేమగా మాట్లాడుకోలేదు. తిను అని తినిపిస్తూ ఉంటే, కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉందండి పూరి అంటుంది. ఎందుకని ధ్రువ్ అంటే, మీ చెల్లి తార కూడా ఇంట్లోనే ఉంది కదండీ! అని పూరి అంటే ఇంకాసేపట్లో తను ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. తర్వాత మనమిద్దరం బయటికి వెళ్ళి అలా షికార్లు కొట్టేసి, మనం బయట లంచ్ చేసి వద్దామని ధ్రువ్ అంటాడు. అప్పుడే తార అక్కడికి వచ్చి, ఇది మీ అన్నయ్య ల్యాప్‌టాప్. దీన్ని పాస్వర్డ్‌తో ఓపెన్ చేసివ్వు అని అరుస్తూ ఉంటే తార, నాకు కూడా తెలీదు అని పూరి చెప్తుంది. ఏంటి నీకు కూడా తెలీదా? తార పూరి చెంప పగలగొడుతుంది. అయితే ఆ పగలగొట్టే సమయంలో పూరి చెయ్యి
తగిలి చట్నీ కాస్త తార చెప్పుపై పడుతుంది. ఏంటిది అని తార అరుస్తూ ఉంటే, అయ్యో చూసుకోలేదు, సారీ అని పూరి అంటే, నాకు నీ సారీలు అవసరం లేదు. నీ చీర కొంగుతో నా షూని క్లీన్ చెయ్యి అని అంటుంది. అలాగేనంటూ పూరి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు మీద చట్నీ తుడుస్తూ ఉంటే, ఇక ధ్రువ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి చెర్రీ అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నావు తారా? పూరిని పైకి లేపి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీకసలు బుద్ధుందా? తను ఎవరో తెలుసా? తను మా చెల్లి. పూరి అసలు గంగనన్నయ్యే ఉంటే కనుక నీ పని ఏమయ్యేదో చూసుకో అనేసి అంటాడు. తను నా మెల్లో తాళి కట్టి ఉంటే ఈరోజు పూరి ఈ పరిస్థితిలో ఉండేదే కాదు. ఇప్పుడు నా మెల్లో తాళి కట్టకుండా వెళ్ళిపోయాడు. ఆ బాధ, కోపం అన్నీ కూడా నేను పూరిపై తీర్చుకుంటానని తార అంటుంది. అసలు నీకు బుద్ధి ఉందా? ధ్రువుని భార్య అయిన పూరిని మీ చెల్లెలు ఇలా హింస పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అసలు బుద్ధి లేదా అసలు పూరికి? ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాను. నేను చూస్తూ ఊరుకోనని చెర్రీ అంటే, చెర్రీ ఇలా మాట్లాడకు, నేను చూసుకుంటాను. ఇది చిన్న విషయమే పూరి అంటే, ఏంటి చిన్న విషయం? ఏంట్రా నా ఇష్టం వచ్చినట్లు నేను చూసుకుంటాను. నీకెందుకు అని తార అరుస్తూ ఉంటే, నిన్ను కొట్టేస్తానంటూ చెర్రీ తారపై చెంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తగానే పూరి అడ్డుపడుతుంది. చెర్రీ వద్దు వదిలేసేయ్ అని పూరి చెప్తుంటే, నా చెల్లిని కొడదామని చూస్తావా? నీకెంత ధైర్యమని ధ్రువ్ అరుస్తాడు. ధ్రువ్ గారు, చెర్రీ తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నానని పూరి వేడుకుంటుంటుంది. రేయ్ నిన్ను అని తార చెర్రీ మీదకి వస్తూ ఉంటే, ఆగుతారా అని ధ్రువ్ చెర్రీ, రా ప్లీజ్, వద్దు తారా అంటూ చెర్రీని పూరి బయటికి లాక్కెళ్తుంది. పూరి, ఎలా భరిస్తున్నావు నానా? అసలు ఊరుకోను అని చెర్రీ చెప్తుంటే, చూడు చెర్రీ, ఇదంతా నేను చేసుకున్న దాని వల్లే ఇలా జరుగుతుంది. దీనికి ఎవరు కూడా బాధ్యులు కారు. వదిన అప్పుడు చెప్పింది వద్దు, ఈ సంబంధం చేసుకోవద్దని. కానీ నేనే చేసుకున్నాను కదా! ఒక రకంగా భూమి వదిన గగన్ అన్నయ్యని అలా అవ్వడానికి కారణం కూడా నేనే. అందుకే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ప్లీజ్ నువ్వు ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రాకు. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నేను నీ మీద కోపంతో రావద్దని చెప్పడం లేదు. అప్పట్లో శివ పెళ్లి జరిగిపోయిందని కోపంతో నిన్ను దూరం పెట్టాను. కానీ ఇప్పుడు ఇక్కడికి నువ్వు వచ్చావనుకో, నన్ను చూసి నువ్వు ఆ బాధని అనుభవించలేవు, తట్టుకోలేవు. అందుకే నిన్ను రావద్దని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇక్కడికి రాకు, వెళ్ళిపో అని పూరి చెప్పడంతో చెర్రీ అభిమానంగా ఒక చిన్న హగ్ ఇచ్చేసి సరే అంటూ బాధగా వెళ్తాడు. చూసారా మా అత్తయ్య మీరు గగన్ కాదని ప్రాణాలు తీసుకోవడానికి వెళ్తోంది అని భూమి కొండలపై దగ్గరికి వచ్చేసి వెతుకుతుంటూ పోతుంది. ఇక చూడు, యాక్చువల్లీ నేనంత ఎమోషనల్ పర్సన్ కాదు. నువ్వు ముందే చెప్పి ఉంటే నేను ట్రెక్కింగ్ షూస్ తెచ్చుకొని ఉండేవాడిని అని ఆకాష్ అంటే, భూమి కోపంగా నీకు అవసరమా అని ఆకాష్‌కెళ్ళి చూస్తుంది. సరే సరే వెతుకుదాం పా. అప్పుడే శారద కొండపై నుండి దూకుతూ ఉంటే, అత్తయ్య అత్తయ్య అని భూమి పిలుస్తుంది. మీరు కూడా పిలవండి అని భూమి చెప్పడంతో ఆకాష్ ఉంటే కాదు, అమ్మ అమ్మ అని పిలుస్తూ పిలువు అనేసి భూమి అంటే, ఇక అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఇక పిలవడంతో శారద పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. గగన్ గగన్ అని శారద ప్రేమగా పిలుస్తూ ఉంటే, ఆకాష్ శారదని హగ్ చేసుకొని నుదిటిపై ముద్దులను కురిపిస్తూ చాలా సంతోషంగా అమ్మ అమ్మ అంటాడు. ఇక గగన్ అని నమ్మిన శారద చాలా సంతోషపడుతుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ముగింపు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. విష్ యూ ఆల్.